హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీషోలో తీసుకున్న ప్రోడక్ట్స్ గురించి జెన్యూన్ రివ్యూ ఇవ్వబోతున్నాను. అండ్ అలాగే ఏమేమి తీసుకున్నానో కూడా చెప్తాను. అండ్ ఫస్ట్‌గా అయితే నేను ఈ బ్లాక్ బీడ్స్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. శారీస్ మీదకి గానీ, డ్రెసెస్ మీద గానీ పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతది. ఈ ఇయర్ రింగ్స్‌ని ఒక సన్న చైన్‌తో పేరప్ చేస్తే చాలా బావుంటది. చాలా యూనిక్‌గా కూడా ఉంటది. ట్రెడిషనల్‌గా కూడా ఉంటది. చూసారా మంచి బ్లాక్ అండ్ క్రీమ్ కాంబినేషన్ అనమాట. నాకైతే చాలా నచ్చింది. సెకండ్ వన్ వచ్చేసి ఈ స్టడ్స్ అనమాట. ఈ స్టడ్స్ నేను ఎందుకు తీసుకున్నా అంటే రీజన్ ఉంది. ట్రెడిషనల్ లుక్ కోసం అయితే చాలా బావుంటది. శారీస్ మీదకి కానీ, ఆ ఫ్రాక్స్, ఓణీల మీదకి కానీ చాలా బావుంటది. ట్రెండీ లుక్ ఇస్తదనమాట. అండ్ అలాగే దీనికి స్టడ్స్ మార్చుకోవచ్చు కూడా కలర్స్. దీంట్లో వచ్చేసి గ్రీన్, పింక్, బ్లాక్, నావీ బ్లూ 4 కలర్స్ వచ్చాయన్నమాట. కాస్ట్ కూడా చాలా తక్కువే. మీషోలో ఆల్రెడీ మీకు తెలిసే ఉంటది కదా! క్వాలిటీ వైస్ అయితే చాలా బావుంది. అండ్ అలాగే ఫ బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. దీనికి ఇలా ఓపెన్ చేసుకొని హోల్ ఇస్తారు. ఈ స్టడ్స్ అనేది స్టోన్స్ అయితే మార్చుకోవచ్చు మనం. చూసారు కదా! చాలా బావుంది. నాకైతే చాలా నచ్చినాయి. నాకు నచ్చినవే జెన్యూన్‌గా రివ్యూ ఇస్తున్నాను. నేనైతే ఈ సెట్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లాక్ బీడ్స్ ఉన్న సెట్ తీసుకున్నాననమాట. ఇది ఇయర్ రింగ్స్, పాపెట్ చైన్, అలాగే బ్రేస్లెట్, నెక్ సెట్ అనమాట. ఇది బ్రేస్లెట్. సో, ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. పర్ఫెక్ట్ క్వాలిటీ వైజ్ అయితే సూపర్ అనమాట. నాకైతే క్వాలిటీ కాదండి, కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది. ఎంత తీసుకున్నానో ఐడియా లేదు. ఇఫ్ మీకేమైనా కావాలి అంటే కమెంట్ సెక్షన్‌లో అయితే కమెంట్ చేయండి. నేనైతే కాస్ట్ పెట్టడానికి ట్రై చేస్తాను. అలాగే లింక్ అయినా పెడతాను. ఓకేనా? ఇదొచ్చేసి రింగ్ అనమాట. ఫింగర్ రింగ్. ఇవొచ్చేసి మాంకా టిక్కా, పాపిడి బిళ్ళ అనమాట. ఇదిగోండి. ఇలా ఒక చిన్న బ్లాక్ పర్ల్ వచ్చి స్టోన్ వచ్చింది మధ్యలో మొత్తం. క్వాలిటీ అయితే సూపర్ ఉంది. ఇది గోల్డ్ అనను. అలా అని కాపర్ టైప్ కూడా లేదు. క్వాలిటీ అయితే సూపర్ అబ్బా! నాకైతే చాలా నచ్చింది. ఇదొచ్చేసి బ్రేస్లెట్ అనమాట. దేనికన్నా ఎలానే యూజ్ చేసుకోవచ్చు. సెట్ యూజ్ చేయొచ్చు. ఇయర్ రింగ్స్ యూజ్ చేయొచ్చు. బ్రేస్లెట్స్ అలా యూజ్ చేయొచ్చు. సపరేట్ కూడా యూజ్ చేయొచ్చు. నేనేదో పర్పస్ మీద తీసుకున్నాను ఆ రోజు. కానీ ఎక్కువ యూజ్ చేయలేదు. 1-3 టైమ్స్ పెట్టాను అంతే. ఇదిగోండి ఇదనమాట సెట్. అండ్ నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇది ఒక పర్పస్ మీద తీసుకున్నాను. ఏంటంటే అప్పుడు నా ప్రెగ్నెంట్ టైంలో అది దూరంగా ఉన్నామనమాట. అప్పుడు నా దగ్గర ఏం సెట్స్ లేవు. సో, తక్కువ బడ్జెట్‌లో కావాలని చెప్పి ఈ గ్రీన్ సెట్ అయితే తీసుకున్నాను. ప్రెగ్నెంట్ షూట్‌కనమాట. మెటర్నిటీ షూట్‌కైతే ఇది తీసుకున్నాను. క్వాలిటీ అయితే నాకు అంత అనిపియలేదు. వన్ టైమ్ యూజ్‌కే కొంచెం బ్లాకిష్ వచ్చేసింది. కాస్ట్ అయితే చాలా తక్కువ. సో, వర్తే అనిపిస్తుంది నాకైతే. దీనికి ఒక ఇయర్ రింగ్స్, ఆహ్, రింగ్, ఫింగర్ రింగ్, బ్రేస్లెట్, నెక్ సెట్ అయితే వచ్చింది. ఓకే. నాట్ బ్యాడ్ అనిపిచ్చింది. మీకేమైనా కావాలంటే 1-3 టైమ్స్ యూజ్ అయితే తీసుకోవచ్చు. కాస్ట్ కూడా ఎక్కువేం లేదు. 200 లోపే ఉందనుకుంటా. సో, ఇదొక సెట్. సో, నెక్స్ట్ సెట్ వచ్చేసి వైట్ సెట్ తీసుకున్నాను. చూపిస్తాను ఆగండి. ఇదిగోండి వైట్ సెట్. ఈ సెట్ ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్‌కి సింపుల్‌గా ఉంటదని చెప్పి తీసుకున్నాను. ఇప్పుడు మా పాపకైతే యూజ్ అవుతాయి ఇవన్నీ. సో, ఒకసారి మీతో కూడా షేర్ చేసుకుందాం అయితే చూపిస్తున్నాను. ఇదంతా 3 లైన్స్ స్టోన్ వచ్చిందనమాట. సింపుల్‌గా ఉంటది. ఫ్రాక్స్ మీదకైతే చాలా బావుంటది. చూసారు కదా! ఇలా వైట్ స్టోన్స్ 3 లైన్స్ వచ్చాయి. ఓన్లీ నెక్ వస్తది. అండ్ ఇది నాకు ఇష్టమైన సెట్ అండి. పర్ల్ సెట్. ఇది కూడా మెటర్నరీ షూట్‌కి ఇంకొక డ్రెస్‌కైతే తీసుకున్నాను. ఇది మీషోలోనే తీసుకున్నాను. ఈ పర్ల్స్‌కి వైర్ అనేది సెట్ చేశారు. నాకైతే ఎంత నచ్చుతదో ఈ సెట్. యూనిక్‌గా ఉంటది. అండ్ అలాగే ట్రెండీగా ఉంటది. శారీస్ మీద గానీ, డ్రెసెస్ మీద గానీ పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట. క్వాలిటీ వైస్ అయితే సూపర్ వచ్చింది. నాకైతే చాలా నచ్చింది గూడా. సో, ఇఫ్ మీకు ఇది కావాలి అనుకుంటే వెంటనే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేసేయండి. నేను పక్కా మీకు పంపిస్తాను. చాలా బావుంటది. చూడ్డానికి ఇలా ఉంది గానీ, పెట్టుకుంటే చాలా బావుంటది. అండ్ ఈ సెట్ వచ్చి నేనెప్పుడో 5 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను గానీ, క్వాలిటీ అయితే సూపర్ ఉంది. నేను చౌకర్ ఒకసారి యూజ్ చేశాను. అండ్ అలాగే ఇయర్ రింగ్స్ సెపరేట్, అలా సెపరేట్ యూజ్ చేశాను. మొత్తం అన్నీ పెడితే కొంచెం హెవీ అనిపిస్తది. బట్ హెవీగా రెడీ అవ్వాలనుకున్న వాళ్ళకైతే ఇంకా చాలా బావుంటది. మ్యారేజెస్ గానీ, అలాగే ఫంక్షన్స్ గానీ చాలా బావుంటది. క్వాలిటీ అయితే సూపర్ వచ్చిందనమాట. ఇది వైట్ విత్ క్రీమ్ పర్ల్స్ అనమాట. ఇదొచ్చేసి ఇయర్ రింగ్స్. చూసారు కదా! వైట్ స్టోన్స్ వచ్చాయి. అండ్ అలాగే సైడ్స్‌కి పర్ల్స్‌తో మనకిచ్చారు. క్వాలిటీ చూడండి బ్యాక్ సైడ్ గూడా చాలా బావుంది. అండ్ అలాగే మాంకా టిక్కా అనమాట. అదే పాపిడి చైన్. దానికి కూడా పర్ల్స్ ఇచ్చి అండ్ మధ్యలో
రూబీస్ అలాగా అంటే క్వాలిటీ సూపర్ ఉంది. రూబీస్ లాగా వైట్ రూబీస్ లాగా పెట్టారనమాట. ఆహ్, నాకైతే మనీకి వర్త్ అనిపించింది. చాలా బాగుంది క్వాలిటీ. నేను 5 ఇయర్స్ అయింది ఆల్మోస్ట్, కానీ ఏం అవ్వలేదు. ఎటువంటి కలర్ చేంజ్ గానీ ఏం షేడ్ అవ్వలేదు. చాలా బాగుంది. మీకు కావాలంటే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేసేయండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ సెట్ వచ్చేసి చాలా 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 పెద్దది. సో, చాలా హెవీగా కూడా ఉంటది. నేను ఎందుకు తీసుకున్నానో నాకే తెలీదు. సో, దీనికి పెద్ద ఇయర్ రింగ్స్ అండ్ అలాగే మాంకా టిక్కా ఇలా పెద్ద సెట్ వచ్చిందనమాట. కలర్ వచ్చేసి గోల్డ్ కలర్ అనమాట. క్రీమ్ కలర్ పర్ల్స్ వచ్చి ఉంది. లాంగ్ ఏసుకొని శారీ ఏసుకుంటే హెవీగా బావుంటది. ఏదన్నా పెళ్ళిళ్ళకి వెళ్తే ఇది ఇలా ఏసుకోవచ్చు. మా మా ముస్లిమ్స్‌లో అయితే ఇలా యూజ్ చేస్తారు. కాస్ట్ కూడా అంత ఏం పడలేదు. తక్కువే పడింది. సో దట్ మీకేమన్నా యూజ్ అయితే ట్రై చేయండి. నేను తీసుకున్నాను గానీ ఒక్కసారి కూడా యూజ్ చేయలేదనమాట. మా చెల్లికేమో పెట్టానిది. మేకప్ వేసినప్పుడు హెవీగా ఉంటది గదా! బావుంటది గదా! అని. ఓకే. చాలా బావుంది. క్వాలిటీ వైస్ అయితే సూపర్ అనమాట. నాకు చాలా నచ్చింది. అండ్ హుక్ అయితే దీనికి ఇలా ఇచ్చారు. క్వాలిటీ అయితే ఓకే అనిపించింది. నాకు మీషోలో ఇలాంటి క్వాలిటీ ఓకే. మీకేమన్నా కావాలనిపిస్తే తీసుకోండి. నేను ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక బాక్స్ అయితే అరేంజ్ చేసుకున్నాను. సో, ఇలా అనుకోండి ఎటు పోకుండా, ఇరగకుండా నీట్‌గా ఉంటాయి. మీరు కూడా ఇలా బాక్సెస్‌లోనే సెట్ చేసుకోండి. సో దట్ నా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మరెన్నో వీడియోస్ కోసం అయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. సో, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకేనా? బాయ్ బాయ్. ఏమన్నా వీడియోస్ కావాలి అంటే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. ఓకేనా? నేను చెప్తాను.